నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్న వారిపై బురద జల్లే ప్రజలు హర్షించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సింగరేణిపై మాట్లాడుతున్న అంశాలు ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్స్ పై ఎక్స్ లో ఇస్తున్నారని, తాము మైనస్ లో ఇస్తున్నామని వారు చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. మైండ్స్ పై వారు చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నాయకుల పరస్పర విమర్శలు ఉంటాయి. కానీ కొంత వాస్తవికానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటే దాన్ని ప్రజలు హర్షించరు. బాధ్యత గల ప్రతిపక్షంగా దాన్ని గుర్తించరు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు సింగరేణికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రభుత్వం పక్షాన తెలంగాణ సమాజానికి మీ ద్వారా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రాథమిక ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్కు సంబంధించి అన్నీ కూడా ఎక్సెస్లో ఇస్తూ ఉన్నారు. గతంలో మా హయాంలో అంతా కూడా 10% మైనస్తో ఇచ్చినామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా 100% నిరాధారం. నేను ఒక్కొక్క మైన్ పేరు చదువుతాను. బహిరంగ చర్చకు సిద్ధము. తెలంగాణ ప్రభుత్వం హయాంలో, టీఆర్ఎస్ హయాంలో 21 గనులు ఇస్తే 1.07 తోటి మైనస్ కింద ఇచ్చినారు. ఒక్కటి కూడా మైనస్లు ఇవ్వలేదు. దాని పరంపరలో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మైన్స్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సెస్ రేటు 38% దాకా ఉంటే మా గతంలో ఉన్నటువంటి యావరేజ్ 3%, 2% కంటే ఎక్కువ దాటనటువంటి పరిస్థితి ఉంది.